వారు లేకుండా భారత్ ఎప్పుడూ ప్రపంచ కప్ గెలవలేదు. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఎదురైన నిరాశను భారత జట్టు 2026 టీ20 ప్రపంచ కప్ లో తుడిచిపెట్టేసింది. సూర్య కుమార్ యాదవ్ నాయకత్వంలో భారత జట్టు మెన్స్ టీ20 వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది. ఇది భారత్ కు 3వ టీ20 టైటిల్. మొత్తంగా 5వ ప్రపంచ కప్, 2 వన్డేలు 3 టీ20. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్ పై 96 పరుగుల తేడాతో జయబేరి మోగించి వరుసగా 2వ ఎడిషన్ లో జగజ్జేతగా అవతరించింది. కాగా టీమిండియా వరల్డ్ కప్ విజయాల వెనుక ఓ ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. 1983 వన్డే వరల్డ్ కప్ విజయం నుంచి తాజాగా సాధించిన 2026 టీ20 ప్రపంచ కప్ వరకు భారత్ గెలిచిన ప్రతి వరల్డ్ కప్ లో ఒక పంజాబీ, ఒక కేరళ ఆటగాడు జట్టులో భాగమయ్యారు. 1983లో పంజాబ్ నుంచి బల్వీందర్ సంధు, కేరళ నుంచి సునీల్ వాల్సన్ తో ఈ సంప్రదాయం స్టార్ట్ అయింది. 2007 టీ20, 2011 వన్డే ప్రపంచ కప్ లో కేరళ నుంచి శ్రీశాంత్, పంజాబ్ నుంచి హర్భజన్ సింగ్ కీలక పాత్ర పోషించారు. 2024, 2026 టీ20 వరల్డ్ కప్ లో కేరళ నుంచి సంజు శాంసన్, పంజాబ్ నుంచి హర్షదీప్ సింగ్ ఈ ప్యాటర్న్ ను కొనసాగించాలని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.